అందరికీ నమస్కారం. గ్రహాల కదలికలు ఒక్కోసారి మన జీవితాన్ని మార్చేస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది వృషభ రాశి వారికి డిసెంబర్ 25 నుంచి 31 వరకు జ్యోతిష ఫలాలు. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం, గురూజీ సీతారామరాజు గారు. ఫోన్ నెంబర్ 9948253372. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం కావాలి అంటే నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. వృషభ రాశి వారికి ఈ వారం ఎందుకు చాలా కీలకం? అదృష్టం ఎప్పుడు మొదలవుతుంది? ఎవరి వల్ల లాభం మరియు ఎవరి వల్ల నష్టం? ఏ రోజుల్లో జాగ్రత్త అవసరం? మరియు చివర్లో చెప్పే పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అందుకే భక్తులారా, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక ఈ వారం గ్రహస్థితి ప్రభావం ఎలా ఉంది అంటే, గురుగ్రహం అనుకూల స్థానంలోకి రావడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు శుక్రగ్రహ ప్రభావం పెరగడం వలన వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఇంతకాలం కష్టపడ్డ ఫలితం రాలేదా? ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదా? ఇప్పుడు ఆ శ్రమకు ప్రతిఫలం కనిపించే సమయం మొదలవుతుంది. ఈ వారం మీకు మనసుకు ధైర్యం, పనులకు వేగం, మాటలకు విలువ వస్తాయి. ఇక ఉద్యోగ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. పై అధికారుల దృష్టిలో మీరు పడతారు. మీ పని గురించి మంచి మాట వినే అవకాశం కూడా మీకు దక్కనుంది. ఇక బాధ్యతలు పెరగవచ్చు. కొత్త అవకాశం లేదా మార్పు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 26 మరియు 28 తేదీల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కాకపోతే సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్లాన్స్ని ఎవ్వరికీ చెప్పవద్దు. ఓర్పు చాలా అవసరం. ఓర్పుగా ఉంటేనే ఈ వారం చివరికి మీకు మంచి వార్త వినిపిస్తుంది. ఇక వ్యాపార ఫలితాలు. వ్యాపారం చేస్తున్న వృషభ రాశి వారికి ఈ వారం నెమ్మదిగా కానీ బలమైన లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత కస్టమర్స్ మళ్ళీ సంప్రదిస్తారు. కొత్త ఒప్పందం మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. ఇక గురువారం, శుక్రవారం వ్యాపార నిర్ణయాలకు శుభం. ఇక తొందరపడి మాత్రం పెట్టుబడి పెట్టకండి. ఎవరి మాటలు నమ్మి డబ్బు కూడా ఇవ్వకండి. భాగస్వామ్య వ్యాపారంలో అనుమానం కూడా ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి. ఈ వారం వృషభ రాశి వారికి డబ్బు విషయంలో ఊరట కనిపిస్తుంది. అనుకోని లాభం, కుటుంబ సభ్యుల సహాయం, పాత అప్పు తీర్చే అవకాశం మరియు బాకీలు వసూలు కావడం అన్నీ శుభ విషయాలు జరుగుతాయి. కానీ భక్తులారా, ఈ వారం అవసరం లేని ఖర్చులను నివారించండి. ఆర్భాటాలు అసలే చేయొద్దు. చూపు కోసం కూడా ఖర్చు తప్పించుకోండి. జనవరి నెల చాలా బలంగా మొదలవుతుంది మీకు. ఇక ఫ్యామిలీ రిలేషన్షిప్స్, కుటుంబ జీవితం ఈ వారం సంతృప్తిగా ఉంటుంది. ఇంట్లో శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం కూడా తగ్గుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా వస్తుంది. ఇక మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అంటే, దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గుతాయి. మాటలు కుదిరితే బంధం బలపడుతుంది. ఇక పెళ్ళి కాని వారికి పెళ్ళి సంబంధం మాట్లాడుకునే అవకాశం, మంచి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య సూచనలు ఏంటి అంటే, ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ లేవు, కానీ అధిక ఆలోచన, ఒత్తిడి, నిద్రలోపం వీటి వల్ల శరీరం అలసటగా ఉంటుంది. ఇక రోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఉదయం దేవుని నామస్మరణ చాలా మంచిది. ఇక మీకు లక్కీ డేస్ వచ్చేసి డిసెంబర్ 26, డిసెంబర్ 28, డిసెంబర్ 30. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేయండి. కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఇక జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఏంటి అంటే, డిసెంబర్ 27 మరియు డిసెంబర్ 31. ఈ రోజుల్లో మాటలపై నియంత్రణ అవసరం మరియు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి అంటే, ఈ వారం మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు ఉంటారు. ప్రతి ఒక్కరిని నమ్మద్దు. రహస్యాలను బయట పెట్టవద్దు. నిశ్శబ్దంగా ముందుకు వెళ్తే విజయం మీ వెంటే ఉంటుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ఇక గురువారం అయితే
సాయిబాబా లేదా దక్షిణామూర్తికి దీపం వెలిగించండి. పసుపు రంగు పూలు దానం చేయండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. బియ్యం లేదా గోధుమలను దానం చేయండి. ఇంట్లో దీపాన్ని వెలిగించండి. ఇక ఈ పరిహారం చేస్తే మీ శుభయోగం రెట్టింపు అవుతుంది. వృషభ రాశి భక్తులారా, డిసెంబర్ 25 నుంచి 31 వరకు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు ఇది ఆరంభం. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దైవం మీతోనే ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ వృషభ రాశి మిత్రులకు షేర్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం గురుభ్యో నమః అని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.